సర్వం వాడదాం, టమాటా పంటని కాపాడదాం. ఈ మూడు కలిసి కానీ పోసినట్లయితే మొక్క మొదల్లో ఉన్న పురుగు కానీ, అలాగే స్టార్టింగ్ లో మొదల దగ్గర మనకి రసం పీల్చే పురుగులు కూడా వస్తాయి అన్న. వేరు పురుగు ఇదంతా రసం పీల్చే పురుగులు కూడా వస్తాయి, వేరు పురుగు కూడా వస్తుంది. అంతే కూడా మాయిశ్చర్ ఎక్కువ అవడం వల్ల కూడా మొక్క ఇరిగిపోద్ది. ఈ మూడు సమస్యలకి మనం ఓలియం ఫ్లెక్సీ, అలాగే ఎటువంటి తెగుళ్ళు రాకుండా రిడోమిల్ గోల్డ్, అలాగే పంట ఈ వేడికి తట్టుకొని నిలబడడానికి ఇసాబియాను, ఈ మూడు కలిపి మనం డ్రెంచింగ్ చేయాలండి. ఒక టీ గ్లాస్తో 200 లీటర్లు ఒక ఎకరాకి సరిపడే చిన్న టీ గ్లాస్ తీసుకుని మొక్క మొదల్లో పోసుకుంటూ పోవాలండి. ఇది ఎప్పుడు చేసుకోవాలంటే నాటిన 7 నుంచి 15 రోజులప్పుడు. సాధారణంగా కొంతమంది కొంచెం ముందే చేస్తారు. ముందే చేస్తే ఏంటంటే మనకున్న మందుల వల్ల ఇంకా మొక్కకి నెగిటివ్ అవుతుంది. ముందుగా ఎప్పుడు చేసుకోకండి, మొక్కని తట్టుకోలేదు. ఎందుకంటే మనం నారుమడి నుంచి పెరిగి ఇక్కడ పాదుతున్నాం కాబట్టి ఆ వేర్లు అనేవి తట్టుకోలేవండి. సో ఖచ్చితంగా 7 నుంచి 8 రోజుల తర్వాతే మనం ఈ డ్రెంచింగ్ అనే పద్ధతిలో ఒక తెగులు మందులు రిడోమిల్ గోల్డ్, ఒక పురుగు మందు ఓలియం ఫ్లెక్సీ, ఒక గ్రోత్ ఇసాబియాను, ఈ మూడు కలిపి మనం గ్లాస్తో పోసుకోవాలి. ఇలా పోసుకున్నట్లయితే కేవలం ఇరిగిపోవడం ఒకటే కాదండి, మనకి తర్వాత వచ్చే గూడు పురుగు కానీ లీఫ్ మైనర్ కూడా ఈ డోస్ పనిచేస్తుంది. లీఫ్ మైనర్ కూడా ఈ డోస్ అనేది పనిచేస్తుంది. సో స్టార్టింగ్లో మేము చెప్తుంది ఏంటంటే ముందున్నలు కనబడుతుందండి. ఇది మీరన్నా వేరుకుళ్ళు కానీ మొదలు తెగిపోవడం కానీ ఇలా కనిపిస్తుందండి. తర్వాత దానికి లీఫ్ మైనర్ అండి, పామ్సార్ అంటారు కొంతమంది. తర్వాత దానికి నేను చెప్పే రికమెండేషన్ వచ్చి ఓలియం ఫ్లెక్సీ 200 మిల్లీలీటర్లు ఒక డ్రమ్ముకి, అలాగే రిడోమిల్ గోల్డ్ స్టార్టింగ్లో 2.5 గ్రాము 1 లీటర్కి, అలాగే ఇసాబియాను 1/2 లీటరు 1 ఎకరాకి. ఇట్లా చెప్పుకొని మనం డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే మనం స్టార్టింగ్లో వచ్చి గూడు పురుగు కానీ లీఫ్ మైనర్ కానీ మొక్కలు ఇరిగిపోవడం కానీ వీటన్ని సమస్యల నుంచి మనం కోరుకోవచ్చండి. తర్వాత మనకి ముఖ్యంగా వచ్చేవి రసం పీల్చే పురుగులు స్టార్ట్ అవుతాయండి. 15 రోజుల తర్వాత మనకి ఎక్కువగా పంట మీద కనిపించేది జాసిడ్, అంటే పచ్చదోమ కనిపించిందండి. 15 రోజుల తర్వాత జాసిడ్ ఎక్కువ కనిపించింది, తెల్లదోమ కనిపించింది, పేనుబంక చాలా తక్కువ అండి, ఎక్కడో రేరు. జాసిడ్, వైట్ ఫ్లై ఒకటి, పచ్చదోమ ఒకటి కనిపించింది. అంతేకాకుండా గూడు పురుగు, లీఫ్ మైనరు. ఈ స్టేజ్లో మనం ఈ రైతులు ఎలాంటి మందు కొట్టాలంటే మినక్టో ఎక్స్ట్రా అని ఒక జండి బొమ్మ లాంటి మందు ఉంటుందండి, చిన్న మందు. ఎందుకంటే అంత హెవీ డోస్కి వెళ్ళవసరం లేదు, ఎక్కువ కాస్ట్ పెట్టకుండా తక్కువ కాస్ట్లో మినక్టో ఎక్స్ట్రా అని సింజన్ టవర్ మందు ఉంటుందండి. అది ఎకరాకి 50 గ్రాములు 50 ml, ఎకరాకి 50 ml ఒక డ్రమ్ముకి వస్తుందండి, 50 ml. అది కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, అలాగే సన్న పురుగు ఏదైతే లీఫ్ మైనర్ అంటారు, లీఫ్ మైనర్ కానీ గూడు పురుగు కానీ వీటన్నిటికీ కూడా ఒకటే మందు, మినక్టో ఎక్స్ట్రా 50 ml. అదేనండి అందులో ఉన్న టెక్నికల్ కూడా సయాంత్ర నిల్లిప్రోలు, మన బెనివియా ఉన్న టెక్నికల్ ఉంది కదండి, అది టెక్నికల్. దాంతోపాటు లూఫెన్యూరాన్ అని ఒక టెక్నికల్ ఉంటుంది. ఈ రెండు కలిపి కలయికతో మనం స్ప్రే చేసుకున్నట్లయితే సుమారు 5 రకాల పురుగుల నుంచి మనం కాపాడుకోవచ్చు. తర్వాత దాంతోపాటు ఆ టైంలో మనకి ఆకుమచ్చ అది స్టార్ట్ అవుతుందండి, మచ్చలు కూడా లైట్గా స్టార్ట్ అవుతాయి, తెగుళ్ళు కూడా స్టార్ట్ అవుతుంటాయి. దానికి మనం ఏం కొట్టాలంటే కవచ్ ఫ్లో అని ఒక మందు కొట్టాలండి. సో ప్రతిసారి కూడా రైతులకు ఒకటే చెప్తున్నానన్నా, మీరు ఎప్పుడన్నా పురుగు మందు కొట్టేటప్పుడన్నా తెగులు మందు కొట్టేటప్పుడన్నా ఖచ్చితంగా సరే పురుగు మందు కొట్టేటప్పుడు కానీ చిన్న తక్కువ డబ్బుల సాఫ్ కానీ యాంట్రకాలతో వచ్చిన తెగులు మందు కూడా కలిపి కొట్టండి. అలాగే మీకు తెగులు వచ్చింది, బూడి తెగులు వచ్చింది, అగ్గిరాకు వచ్చింది, అలాంటప్పుడు కూడా చిన్న పురుగు మందు ఏదన్నా ప్రొఫెనాఫస్ కానీ థైమిథాక్సిన్ కానీ కలిపి కొట్టండి. ఎప్పుడు కూడా ఒక పురుగు మందు ఒక తెగులు మందు కొడితే మనకే నష్టం అన్న, మనదే శ్రమ, మనమే మళ్ళీ ట్యాంకులు తీసుకొని మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. అలా కాకుండా మనం ఎప్పుడు స్ప్రేకి వెళ్ళినా సరే ఒక పురుగు మందు, ఒక తెగులు మందు, ఒక గ్రోత్, ఈ మూడు కలిగితో మనం స్ప్రేకి వెళ్తే అన్ని రకాల సమస్యల నుంచి కూడా వెళ్ళొచ్చు. అలాగే ఉండదు అన్న, అది అట్లే ఉండదు. ఇప్పుడు వచ్చే కొత్త మందులు ఎలా ఉన్నాయంటే ఒకటే మందులో పురుగు మందు ఉంటుంది, తెగులు మందు ఉంటుంది. మేము చెప్పిన ఓలియం ఫ్లెక్సీ అని చెప్పాం కదన్నా, అందులో మనకి తెగులు మందు కూడా కలిపి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే టెక్నాలజీ, ఇప్పుడు యూపీఎల్ వారు ఎలక్ట్రాన్ విన్నారన్నా, ఎలక్ట్రాన్ కొన్ని మందులు వస్తున్నాయి. ఇంటిగ్రల్ కూడా మందు ఒకటి ఉందండి, అందులో థైమిథాక్సిన్ ఉంటుంది, అజాక్సిస్ట్రోబిన్ ఉంటుంది, సెడాక్సన్ అని ఉంటుంది. అంటే 2 తెగులు మందులు, ఒక పురుగు మందు. సో కలిపితే ఇబ్బంది లేదు. వాళ్ళందరూ ఎలా చెప్తారంటే అన్న, చిన్న కంపెనీ బయో కంపెనీలు ఉంటాయి కదన్నా, వాళ్ళు మీరు భయపడతారని అట్లా చెప్తారు. ఎప్పుడైతే మీరు ఎంఎన్సీ కంపెనీ క్వాలిటీ మందులు వాడతారో మీకు అట్లాంటి ఇబ్బందులు ఏవి రావు. సో రెండో స్ప్రే 5 నుంచి 15 రోజులప్పుడు మనం ఫస్ట్ డ్రెంచింగ్కి వెళ్తామండి, ఓలియం ఫ్లెక్సీ, రిడోమిల్ గోల్డ్, ఇసాబియాన్తో. తర్వాత 15 రోజుల నుంచి 25 రోజులప్పుడు మనకి ఎక్కువగా వచ్చే పచ్చదోమని, తెల్లదోమని, అలాగే గూడు పురుగుని,
లీఫ్ మైనర్ని పాముసారిని అరికట్టడానికి మినక్టో ఎక్స్ట్రా 50 ml ఎకరాకి చొప్పున మనం స్ప్రే చేసుకోవచ్చండి. దాంతోపాటు కవాచ్ ఫ్లో 400 ml ఒక ఎకరాకి, అలాగే మన క్వాంటిస్ 400 ml ఒక ఎకరానికి చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే రెండో దశలో వచ్చే కీటకాలు అన్నిటి నుంచి కూడా మనం సురక్షితంగా బయటకు పడవచ్చు. తర్వాత మీకు ఒక బ్లాక్ బస్టర్ మందు గురించి చెప్తామండి. ఈ మందు ఎవరైనా చూసారండి? ఎప్పుడు నుంచి వాడుతున్నారన్నా? 2 years నుంచి వాడుతున్నారన్నా. ఒక్కసారి ఈ మందు గురించి చెప్తారన్నా మీరు? 2 years నుంచి వాడుతున్నారు కదా, ఈ మందు గురించి 2 మాటలు చెప్పగలుగుతారా? అది చెప్పండి అన్న, ఎవరు కావాలంటే చెప్పండి, ఆయన చెప్పాలండి. సెకండ్ పిస్ట్ మొత్తం పోతాయి దాంతో. ఏం పోతుందన్నా? సెకండ్ పిస్ట్ అంటే దోమ. ఎన్ని రకాల దోమలు పుట్టినా ముందు రాకుండా ఓకే చేసుకుంటే సెకండ్ పెస్ట్ కంట్రోల్ అవుతుంది. ఇంకా అన్న ఇంకా ఏం లాభాలు ఉన్నాయి? లీఫ్ మైనర్ కంట్రోల్ అవుతుంది. ఇంకా అన్న వైరస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇంకా అన్న ట్రిప్స్ పోతాయి, ఎర్రనెల్లి పోతుంది. ఇంకా పంటలో గ్రోత్ కానీ సైడ్ బ్రాంచ్లు కానీ పూత కానీ ఏం రావట్లేదా? గ్రోత్ వస్తుందా? సిమోడిస్ కొట్టిన పంట ఎలా ఉంటుందంటే అన్న, ముడుచుకున్న ప్రతి ఆకు కూడా లెగిసి చూస్తుంది, అంత గట్టి మన సిమోడిస్ అనేది. ఇది లాస్ట్ 3 సీజన్, మనకు 2 సీజన్ల నుంచి మనకు అందుబాటులో ఉందన్న. ఈ మందు గురించి వివరంగా చెప్పాలంటే అన్న, ఈ మందు ఎప్పుడైతే ఒక రైతు 25 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో ఈ స్ప్రే కానీ పడిందంటే ఎకరానికి 240 ml, అంటే ఒక డ్రమ్ముకి 240 ml చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మీకు తామర పురుగు, ఎర్రనల్లి, ఊజీగా, ఓకేనా, ఊజీగా, తర్వాత పచ్చదోమ, ఇదంతా కాకుండా సైడ్ బ్రాంచ్లు అండి, సైడ్ బ్రాంచ్లు, పూత, ఇవన్నీ లాభాలు కూడా ఒకే ఒక్క మందులో వస్తున్నాయి. బాగా చూసినట్లయితే పచ్చదోమ కానీ, ఎర్రనల్లి కానీ, తామర పురుగు కానీ, ఊజీకి కానీ, ఇట్లా కాయ కూడా పుచ్చిపోకుండా వీటన్నిటికి కూడా కేవలం సిమోడిస్ అనేది మనకి మంత్రం అండి. అన్ని రకరకాల మందు కొట్టే కంటే కేవలం ఒకే ఒక్క మందుతో మనకి రైతుకి చాలా సులభంగా మన కీటకాల నుంచి బయటపడవచ్చు. ఎప్పుడు స్ప్రే చేసుకోవాలంటే ఖచ్చితంగా నాటిన 25 నుంచి 30 రోజులు. వేరే బ్లాక్ బాస్టర్ తీసుకొచ్చారండి. ఇందాక ఈయన చెప్తా ఉన్నారు, సార్ ఎక్కువగా బూడిద తెగులు వస్తుంది, అలాగే మనకి ఎప్పుడు అగ్రాగం వస్తుంది, ఇలాంటి తెగులు వస్తున్నాయి కదన్నా. దానికి సింజంటా వాళ్ళు మెరావిస్ డి అని కొత్త మందు తీసుకొచ్చారండి. ఇది ఎలాంటి మందు అంటే, ఈ ఒకే ఒక్క మందు 120 పంటల మీద వాడచ్చు. సర్వరోగ నివారణలాగా ఒకే మందు 120 పంటల మీద మనం వాడచ్చండి. ఇది ఎలా వాడాలంటే, ఒక డ్రమ్కి 200 ml చొప్పున మనం ఎప్పుడైతే స్ప్రేకి వెళ్తామో అప్పుడు మనకి, ఇప్పుడు వర్షం పడిన తర్వాత నుంచి మనకి ఎక్కువగా బూడిద తెగులు వస్తుందండి. ఇది రాకుండా చేస్తుంది, తర్వాత అగ్గి తెగులు రాకుండా చేస్తుంది, అలాగే మచ్చ, కాయ మీద మచ్చ కానీ, కాండం మీద మచ్చ కానీ, ఆకు మీద మచ్చలు ఏవి రాకుండా చేస్తుంది. మంచిగా పచ్చంగా 15 రోజుల పైన పనిచేస్తుంది. 15 రోజుల వరకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది పంట మీద ఉంటుందండి. సో రైతులు మేము ఏం చెప్తున్నామంటే, ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చాం. ఏంటంటే సిమోడిస్ ప్లస్ మెరావిస్ డియో, ఈ రెండు కలిపి 25 నుంచి 35 రోజులప్పుడు స్ప్రే చేసుకోమని చెప్తున్నామండి. దాన్నే సర్వం పద్ధతి అంటారు. సో మీరు ఎప్పుడన్నా షాప్కి వెళ్ళినా సరే సర్వం పద్ధతి అని అడిగినా కూడా మందిస్తారు. 2 కలిపి కొట్టితే రిజల్ట్ అనేది బాగుంటుంది. సర్వం పద్ధతి అంటే సా అంటే సిమోడిస్, మా అంటే మెరావిస్ డియో, ఈ 2 కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఒక రైతుకు 10 లాభాలండి. పచ్చదోమ, తామర, ఎర్రనల్లి, ఊజీగా, అలాగే సన్న పురుగులు, అంతేకాకుండా బూడి తెగులు, అగ్గి తెగులు, మచ్చ, అన్ని రకాలు, అంతేకాకుండా సైడ్ బ్రాంచులు, పూత, 10 లాభాలు కేవలం 2 మందుల వల్ల వస్తుంది. ఈ 2 కూడా మీకు ఎప్పుడు తెలిసిన మందు ఒకటి ఉంది, సిమోడిస్ ఉంది, అలాగే కొత్తగా మేము తీసుకొచ్చి మెరావిస్ డియో. సో రైతులందరూ కూడా షాప్ దగ్గరికి వెళ్ళి సర్వం అని అడగండి. సా అంటే సిమోడిస్, మా అంటే మెరావిస్, ఈ 2 కలిపి కొట్టినట్లయితే ఖచ్చితంగా కూడా మనకు సైడ్ బ్రాంచ్లు కానీ, పూత కానీ బాగా వస్తుంది. ఎప్పుడైతే మనం 25 నుంచి 35 రోజులప్పుడు మన పూతని, సైడ్ బ్రాంచ్ని ఎక్కువగా తీసుకొస్తామో అదే మనకు ఫస్ట్ శాంపిల్కి వెళ్ళేది కూడా ఇదే అండి. అప్పుడు వచ్చిన పూతే, అప్పుడు వచ్చిన పిందే ఫస్ట్ శాంపిల్కి వెళ్తుంది. సో ఫస్ట్ శాంపిల్ని డిసైడ్ చేసేది ఈ స్ప్రే అవ్వాలి మనకి. సో ఇప్పుడు కూడా రైతులకు ఒకటే మాట చెప్తున్నాను అన్న, 10 మందులు కలిపి కొట్టే మన లేదు. ఈ డోసు ఎప్పుడైతే రైతు ఇస్తాడో పంటలకి 10 నుంచి 15 రోజుల వరకు కూడా సురక్షితంగా ఉంటుంది. ఆకు తమలపాకులాగా విడుచుకొని ఉంటుంది అన్న, అసలు ముడుచుకొని ఉండే పద్ధతే ఉండదు.
అట్లానే ఎప్పుడైతే ఈ ఎండలకు తట్టుకోవాలంటే పంటలని మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సిమోడిస్ ఉంది కదండి, ఇసాబియాన్ ఉంది కదండి. అందుకన్నా మీరు పేరు పెట్టి అడగడం నేర్చుకోండి. పేరు పెట్టి అడిగితే వాళ్ళు ఇస్తారండి, అంతకుమించి ఏం లేదు. తర్వాత ఎప్పుడైనా సరే మన వేడికి మన మొక్క డెవలప్మెంట్ రాకపోతే అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇసాబియాన్. మీ అందరూ తెలిసిందే, ఇసాబియాన్ ఇసాబియాన్ ఇసాబియాన్, వేరే మందే లేదు, వేరే ఆయిలే వద్దు. క్వాంటిస్ అంటే స్ప్రేకి బాగుంటుంది అన్న. క్వాంటిస్ అనేది ఎలా ఉంటుంది అంటే అన్న, అందులో మనకి పొటాషియం ఉంటుంది, ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అది పిండి నుంచి తర్వాత స్టేజ్లో చాలా రిజల్ట్ ఉంటుంది. ఇసాబియాన్ అనేది ఎప్పుడైనా కొట్టచ్చు, ఎందుకంటే అందులో పొటాషియం ఉంటుంది కాబట్టి. మేము పిండి వచ్చిన దగ్గర నుంచి క్వాంటిస్ చెప్తాము. వాస్తవానికి అంటే ఇసాబియాన్ ఎప్పుడు కూడా డ్రిప్లో బాగుంటుంది, క్వాంటిస్ అనేది స్ప్రేలో బాగుంటుంది. ఇలా వ్యత్యాసం రెండింటికి, అర్థమైందన్న. సో 3 We love Sarvam.